వాడు బతుకొచ్చేశాడు. ఇంకా నీకు పెళ్లి జరగదురా. అల్లుడు గారు, మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది. వేసేరా వాడిని. ఫ్యూజు పోయిన బల్బు అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి? చూడండి సార్, షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. పదవే, మన వాడికి వేరే చోట పెడదాం ప్లగ్గు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానన్న. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి. ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చెరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా. ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. అలా జరిగితే నేను మగాన్నే కాదు, నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను. 10 మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను నీ పెళ్ళాన్నైపోతాననుకున్నావా? నా మనసు ఒప్పుకోవాలి. నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళాం వేషం తగిలించుకున్నాను. అంతేకాని నీతో పడుకుని 4 పిల్లల్ని కడ్డానికి కాదు. నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నిన్ను జర్రు 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 అని చింపేయగలను. కానీ ఎంత తాలి గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు నేనే నీ మొగుడని చెప్పే సమయం వస్తుంది. అప్పటి తాక నా చిట్టికెన వేలు కూడా నిన్ను తాకదు. మీ చెల్లెలకి పెళ్ళయింది.
వెర్రిబాగులోడు అనుకుని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా? ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది. వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు, ట్రాన్స్ఫార్మర్. వీళ్ళ చెల్లెలి కడుపులో ఫుల్ గా పవర్ సప్లై చేసే వరకు బతికే ఉంటాడు. శివ, ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా. ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు. అసలు వీడు ఒరిజినలా? ఏమన్నారు? మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా? ఇవాళ పౌర్ణమి. వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుష్ తీరిపోతుంది. ఏంట్రా కరెంటుండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా? కొన్ని విషయాలు జరక్కముందే నాకు తెలుస్తాయి. అలాగే వాడి గురించి చెప్తున్నాను. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు. ఇది మనిషిగా నేను చెప్పడం లేదు, మీ చెల్లెలి గ్రహాలు చెప్తున్నాయి. నేను ఇక్కడ పడుకోవాలా? ఏసీ ఎటు లేదు. నీ ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా? పేదవాడి ఇంట్లో మట్టి నేలే పాలరాయి, ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను, ఏసీ. ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి? కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను. ఈ నరకల్లో మాత్రం నేను పడుకోను. బంగారు, నువ్వా? సూపర్! అదిరిపోయే మ్యూజిక్, కళ్ళు చెదిరే ఫ్లవర్స్. నీ లీలలే లీలలు. మ్మా! ఎన్ని సృష్టించి ఏం లాభం రా? కొన్ని మిస్ అయ్యాను. ఏంటది? గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్సా? యా, ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంత మంది ఉన్నారు. నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు. సరే, ముందు షేక్ అండి. ఎందుకు? షేక్ అండేవో. నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో ఉండిపోకుండా దాన్నే నీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వురా అస్సలైన మగాడు అంటే. మగాడమని నువ్వంటే సరిపోతుందా? అదేమందో తెలుసా? ఎవరేమన్నారో, ఎక్కడేం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. అయితే నాకు రేపేం జరుగుతుందో చెప్పు. అబ్బని, రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా. దాంట్లోనే ఇంట్రెస్ట్, థ్రిల్, మిస్టరీ ఉంది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? రేయ్, నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది. అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? ఎక్కడున్నాను? ఇక్కడే కదా. ఆగరా ఆగరా. ఎందుకు? నీ లోపలికి వెళ్ళాను కదా. నిన్ను సముద్రంలోకేంటి, ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. ఈ మ్యాజికల్ అన్ని నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు. నేను నిన్ను నమ్మాను. చాలా మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏది నీ దేవుడు, ఎక్కడుంటాడని. వాళ్ళందరికీ నువ్వు ఉన్నావని ఎలా చెప్పాలి? వాళ్ళందరినీ ఎలా నమ్మించాలి? చెప్పలేవు 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 మిత్రమా మిత్రమా ఆగు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి, అందుకు మీకు కనపడతాయి. బ్రెయిన్, హార్ట్, కిడ్నీలు, లివరు లోపలుంటాయి. స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు. ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా? అలాగే నేను ఎక్కడుంటానో, ఎప్పుడొస్తానో, ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు. సూపర్ బంగారు. ప్రాణం సంగతి సరే, ఇంటికెళ్ళు, నీ సత్య అదే వస్తుంది. కానీ అది నా ఇంట్లో ఏసీ అడుగుతుంది. ఏసీ ఓసీలో వస్తుంది, పోరా.